కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతారు అంటారు. అలాగే కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంటారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ వాద్రాకి రెండో సూత్రం పనికొస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఆమెకి ఇందిర లుక్ ఇచ్చారు. ఇందిర గొప్పతనాన్ని ఆమెలో చూపించి ప్రపంచాన్ని మెప్పించాలి ఇవాళ ఉన్నటువంటి యువతరాన్ని అన్నట్టు. ఇందిర గురించి ఇవాళ ఉన్న యువతరానికి పెద్దగా తెలియదు. పుస్తకాలు చదువుకుని ఆవిడ గురించి తెచ్చుకునేటటువంటి కాన్సెప్ట్లో ఆవిడ గురించి గొప్పగా చెప్పబడేటటువంటిది పాకిస్తాన్తో యుద్ధం, బంగ్లాదేశ్ ఏర్పాటు. ఇవాళ అదే యువత బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అంటే బంగ్లాదేశ్ వల్ల భారతదేశానికి ఒరిగింది ఏంటి? బంగ్లాదేశ్ యుద్ధం చేసి పాకిస్తాన్ నుంచి ఒక మొక్క తీసి అవతల పెట్టారు. తీరా చూస్తే అదే బంగ్లాదేశ్ వాళ్ళు ఇప్పుడు మన మీద పడి ఏడుస్తున్నారు. పోనీ ఆవిడ ఆ రోజున వలసల గురించి ఆ ఏర్పాటు చేసింది అనుకుంటే ఆ వలసల తర్వాత ఆగినాయా? ఇంకా అంతకంటే పెరిగినాయి. రెండవది ఆ దేశంలో మరొక పాకిస్తాన్గా మారి అదే కనుక ఇందిరాగాంధీ ఆ దేశాన్ని మొక్క చేయకుండా ఉంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చి ఇప్పుడు హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు వీళ్ళు ఎలా అయితే చచ్చిపోయారో వాళ్ళలో వాళ్ళు చచ్చేవాళ్ళు. సియా శూన్యాల గొడవల ద్వారా వాళ్ళకి వాళ్ళు తేల్చుకునేవాళ్ళు. మన వాళ్ళ సేఫ్గా అన్న ఉండేవాళ్ళేమో అన్నటువంటి చర్చ వస్తుందేమో రాబోయే రోజుల్లో.